ఒక్క ప్రభు మాట చెప్పండి. క్రిస్టియన్ కమ్యూనిటీ ఏం తక్కువ లేదు. క్రైస్తవుల దగ్గర డబ్బులేం తక్కువ లేవు. చర్చి నుంచి కూడా మీరు ఎండోమెంట్‌కి డబ్బులు తీసుకోండి. ఒక మాట చెప్పమని. ఆ ఒక్క మాట స్టేట్మెంట్ ఇవ్వమనండి మీ ఆ మాట ఆంధ్రప్రభ ఆ ఛానల్ మాట ద్వారా. ఆ మాట పొరపాటున కూడా నేను చెప్పను. చెప్పరండి. ఎందుకు ఎందుకంటే చెప్పనో లాస్ వింటాను. అయితారు గదండీ. రీజన్ చెప్తాను వినండి. ఎందుకు చెప్తాను వినండి. హ్మ్. వీళ్ళు కండువాలు వేసుకొని సమాజంలోకి వెళ్లి గర్వాపసి అని చర్చిలను పగలగొడుతూ, క్రైస్తవులను దూషిస్తూ, పాస్టర్‌లను కొడుతూ, బైబిల్‌ను తగలబెడుతూ, అందరికి బొట్లు పెడుతూ అంటున్నది వీళ్ళు. క్రైస్తవులు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు. ముస్లింలు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు. ఎవరు దాడి చేయబడుతున్నారు? ఎవరు దాడి చేస్తున్నారు? హ్మ్. ఇప్పుడు సమాజంలోకి వెళ్లి క్రీస్తును ప్రకటించాలి అంటే కొడుతున్నారు, బొట్లు పెడుతున్నారు, అరిపిస్తున్నారు, జైగొట్టిస్తున్నారు, చర్చిలు రాధా పగలగొడుతున్నారు. మనోహర్ గారు మీకు పరిచయమేనండి? రాధా మనోహర్ గారు. ఆల్రెడీ డిబేట్ అయింది ఆయనతో గూడా. ఆయనతో నాకు ముఖ పరిచయం లేదు. కానీ సిద్ధాంతపరంగా పరిచయం ఉంది. చాలా సందర్భాల్లో నేను సవాల్ చేశాను. ఆయన నాకు కౌంటర్ ఇచ్చాడు. నేను ఆయనకి కౌంటర్ ఇచ్చాను. మరి ఏమైనా ఆన్సర్ వచ్చిందా? తెలిందా? బెగ్గర్ దగ్గర ఆన్సర్ ఎక్కడ ఉంటది? ఓకే. బెగ్గర్ దగ్గర ఆన్సర్ ఎక్కడ ఉంటది? ఉండదు. బిగ్గర్ దగ్గర జ్ఞానం ఉంటదండి. ఆన్సర్ ఉండదు. బెగ్గర్ జ్ఞానాన్ని దగ్గర మీరు తీసుకుంటే బెగ్గర్ ఏమైనా దగ్గర దొరుకుతాయి అందులోకి. జ్ఞానం ఉంటదన్న నవీన్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ నిజంగానే. అయ్యా! 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 బెగ్గర్ దగ్గర జ్ఞానం ఎక్కడి నుంచి సారీ వస్తది? ఏది ఒకవేళ ఆశించకుండా సన్యాసి అనొచ్చు గాని బెగ్గర ఆ! అనకూడదేమో. అదే మరిగా. సన్యాసి సన్యాసే. అంటే ఎవరు అంటే సన్యాసినే వీళ్ళు బిగ్గర్ అంటారండి. సన్యాసికి మరలా ఒక ధర్మం ఉంది. సన్యాసి ఎన్ని ఇళ్లలో అడుక్కోవాలి, సన్యాసి ఏ మాటలు మాట్లాడాలి, సన్యాసి ఎలా నివసించాలి, ఎక్కడ నివసించాలి అనే దానికి ఒక ఉంది. సన్యాసి ఇలా వాహనాల్లో తిరగడు, సన్యాసి ఇలా ప్యాలెస్‌లో ఉండడు, సన్యాసి ఇలా గూగుల్ పే, ఫోన్ పెట్టి అడుక్కు తినడు, సన్యాసి ఇలా బూతులు మాట్లాడడు, సన్యాసి ఇలా ఇతర మతాల మీద పడి ఏడవడు. ఏమండి రాధా మనోహర్ సార్, గారు ఇంటి చేస్తున్నారా? రాధా మనోహర్ అంటున్నా. దాసు సన్యాసి పీఠాధిపతులు కాదు. రాధా మనోహర్ దాస్ సన్యాసి కాదు. సన్నాసి. ఓ. సన్నాసి. హ్మ్. అన్నిటిని త్యజించిన వాడు సన్యాసి అవుతాడు కానీ అదే కౌంటర్ ఏమి చేతగాక గూగుల్ పే, ఫోన్ పే పెట్టుకొని సార్, మతాల మధ్య పడి ఏడుస్తున్నావని సన్నాసి క్రిస్టియానిటీని అంటారు. సన్నాసి వ్యక్తి సన్యాసి కాదు. క్రిస్టియానిటీని గట్టిగా ప్రశ్నిస్తుండు. వాళ్ళకి మంచి కౌంటర్ ఇస్తున్నాడు. ఎక్కడికక్కడ వాళ్ళని నవీన్ అన్న ఆపుతున్నాడు కాబట్టి వీళ్ళకు సన్యాసిగానే నిష్పక్షపాతంగా కనిపిస్తాడు. చెప్పండి. నవీన్ ఆయన అన్న మాకు సన్యాసి. నిష్పక్షపాతంగా మనస్సాక్షి మీద చేసుకొని చెప్పమని చెప్పండి. క్రైస్తవాన్ని ప్రశ్నించడం అంటే బొకడా బైబిల్ అండవా, ఓకే. బూతులు బైబిల్ అండవా, హ్మ్. లేదా లకారం మకారం ప్రయోగించడం క్రైస్తవాన్ని ప్రశ్నించడమా? ఒకవేళ నీకు ప్రశ్నించే దమ్ముంటే రాధా మనోహర్ దాస్ చెప్తారు ఈ వీడియో ముఖంగా, ఈ వేదిక ముఖంగా. రాధా మనోహర్ దాస్‌కి ప్రశ్నించే దమ్ముంటే పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి సిగ్నేచర్ స్టూడియో మొదలుకొని ఈ రోజు ఆంధ్రప్రభ వరకు ప్రతి ఛానెల్‌లో సవాల్ చేస్తున్నారు. రా రాధా మనోహర్ గారికి ఒకసారి మాట్లాడుకుందాం. నంబర్ కలిపే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా. హ్మ్. రమ్మని ఖచ్చితంగా. చెప్పండి. ఎదురు కూర్చోమని చెప్పండి. ఇప్పుడు నవీన్ అన్న కూర్చున్నాడు ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ వస్తారండి. రాధా మనోహర్ దాస్ కూర్చోమని. ఆయన వస్తే గనక డొల్లతనం ఏంటో నిరూపిస్తా. మీరు బైబిల్‌ని బొకడా బైబిల్ అనడం కాదు ప్రశ్నించడం అంటే. Yes, అది తప్పే. బైబిల్ ఉన్న సందర్భాలు సార్, అంటే తీసుకో. అనవలసిన రాధా మనోహర్ పదాలు గారు వస్తాయి వస్తే- కాబట్టి నన్ను సార్, ప్రశ్నించు. ఇతర రాధా మతాలను, మనోహర్ గారు ఇతర వస్తే- మత గ్రంథాలను ద్వేషించడం, దూషించడం అది రాధా తప్పు. మనోహర్ గారు వస్తే ప్రాథమికంగా మీరు అయితే ఖచ్చితంగా తప్పు. కాషాయాన్ని స్వీకరించాల్సిందే. రాధా సరైన మనోహర్ దాస్ సమాధానం వచ్చి ఒక చెప్తారేమో. గంట కూర్చోమని ఎదురుగా చూద్దాం. అంతే. చూద్దాం. సవాల్ నాది ఇదే. చూద్దామండి. రాడు చెప్తాను కదా, రాసి పెట్టుకోండి. Hmm. రాధా మనోహర్ దాస్ పాస్టర్ జాన్ పాల్ అనే నాతో డిబేట్‌కి రాడు. వస్తే గంటలో తేలిపోద్ది వ్యవహారం అంతా. Hmm. ఒక మొక్క తెలియదు బైబిల్లోనే. సబ్జెక్ట్ తెలిసిన వాడు బూతులు మాట్లాడటం. ఓకే, జాన్ పాల్ గారు ఒకవేళ రాధా మనోహర్ గారు నవీన్ గారి స్థానంలో ఉన్నారనుకోండి, రాడు. వారిని అడిగే ప్రశ్నలు ఏంటంటారు? ఆయన వస్తే కదా మీ అడిగేది. ప్రక్కనే కూర్చున్నారు ఆయన అనుకో. వస్తే కదా అడిగేది. నేను అంటాను, బైబిల్‌ని బొకడా బైబిల్ అన్నావు. ఓకే. ప్రూవ్ చేయి. Hmm. దానికి అర్థం ఏంటి? ఇందులో అలాంటి సందర్భం ఏంటి? ప్రూవ్ చేయని అడుగుతాను. Hmm. ఓనమాలు తెలియదు బైబిల్లోనే. Hmm. బూతులు మాట్లాడి బెగ్గింగ్ చేసేటువంటి సన్నాసికి బైబిల్ ఏం తెలుస్తుంది? Hmm. తెలీదు. ఓకే. యేసు ప్రభుని యేసు అంటే పీసు అంటాడు. Hmm. ఇది కాదు ప్రశ్నించడం అంటే. అంటే మేము రాజకీయాల్లో లొట్ట పీసు గిట్ట పీసు విన్నాం కానీ మళ్ళీ కొత్త పదాలు వస్తున్నాయండి. మరి మీరేమంటారు నవీన్ గారు? నేనేమంటాను సార్, ఉం. వీళ్ళు చేసిన అగత్యాల ముందు ఆయన మాట్లాడిన మాటలు చాలా చిన్నవండి. ఎందుకంటే మరి వీళ్ళు చేసిన అగత్యాలకి అంటే ఇక్కడ హిందూ సమాజానికి చాలా అంటే నాకు తెలియని ప్రశ్న ఒకటి ఉందండి ఇక్కడ. చెప్పండి. వీళ్ళు వ్యక్తులను ద్వేషిస్తున్నారా లేకపోతే వ్యక్తులు ఉన్న మతాలను ద్వేషిస్తున్నారా క్లారిటీ రాలేదు ఇంకా. మరి వాళ్ళని అడగాల ప్రశ్న మీరు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన అగత్యాలకి ఆయన అలా అంటున్నాడు అంటే, Hmm. మేము చేసిన అగత్యాలకి మమ్మలను బైబిల్ ఎందుకు అంటున్నావు, క్రీస్తుని ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు అదే బైబిల్ ఆధారంగా అదే నియమాన్ని, అదే సూత్రాన్ని మేము తీసుకొని మీ దేవుళ్ళని అంటే ఒప్పుకుంటారా? ఓకే. మేము అనవలేండి ఎప్పటికనో. Hmm. ప్రభు యేసుక్రీస్తు మకాలను నేర్పించలేదు. అయ్యో చాలా మంది అంటున్నారండి, ఆ? మీ క్రైస్తవులే చాలా మంది అంటున్నారు కదా. అంటున్న వాడిని లీగల్ గా కోర్టుకీడు, చట్ట పరిధిలో శిక్షించు అంటున్న వాడిని చెప్తున్నాం మీరుంది ఆ కదా. మతంలోనే కదా. ఆ? ఆ మతంలోనే కదా మీరుంది. అర్థం కాదంటారా? కాలేదు. మీరు ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్నారు కదా. ఎవరో ఒక సైన్స్ టీచర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు. Hmm. నా కాళ్ళను పట్టుకుంటే ఎలా అవుతుంది? Hmm. ఎవరిని కాలు పట్టుకోవాలి, ఎవరిని కోర్టుకి ఏడవాలి? Hmm.
నువ్వు కూడా సైన్స్ టీచర్ కదంటే ఎలా చెల్లుతుంది? మంచి ఒక వ్యక్తి అన్నాడు, మంచి ఎవరో point ఒక తీశారండి. వ్యక్తి అన్నాడు, గురువు ఆ గారు వ్యక్తిని మీ లీగల్ పరిధిలో సూపర్, ఎంతవరకు లాగాలి అంటే అంతవరకు అంటే లాగండి. రాధా మనోహర్ గారి గురించి అన్నారా, లేకపోతే ఆయన ఉన్న మతం గురించి అన్నారా ఇప్పుడు ఇందాక చేసిన నేను వ్యాఖ్యల్లో? కేవలం దుర్గా గారు రాధా మనోహర్ దాస్ అనేటువంటి దుర్గా గారు ఒక బైబుల్ ని బూతులు మాట్లాడుతూ బెగ్గింగ్ చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఒక సన్నాసిని మాత్రమే అన్నాను తప్ప దుర్గా గారు ఆ వ్యక్తి ధర్మాన్ని నేను మాట్లాడటం లేదు. Okay, clear, దుర్గా గారు. taken. సార్ ఏమంటున్నాడు, ఒక సైన్స్ టీచర్ ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే ఆయనను పట్టుకోండి, నేను కూడా సైన్స్ టీచర్ కాబట్టి నన్ను అడిగితే ఏం లాభం అని అన్నారు కదా. ఎప్పుడో పూర్వకాలంలో ఏదో ఒక హిందూ అంటరాని తనం చేసిండని చెప్పి ఇంకా హిందువుల మీద నువ్వు బూచి చూపించి మత ప్రచారం చేసుకుంటే మీరు పబ్బం గడుపుతలేరండి? ఇప్పుడు కూడా ఎవరో ఒక హిందువు కాదు, Hmm. హిందూ ప్రామాణిక గ్రంథమైన మనుధర్మ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతాను నేను, మనుధర్మ ఎవరో ఒకరు కాదు. శాస్త్రాన్ని మీరు పూర్తిగా చదివారండి? మనుధర్మ శాస్త్రం ఉందా? మీరు మీరు పూర్తిగా చదివా- చదివారా? మనుధర్మ శాస్త్రం ఉందా? ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా పుట్టారు, లేకపోతే క్షత్రియులు ఎలా పుట్టారు, అదే వైశ్యులు ఎలా ఓకే అండి, పుట్టారు, మీరు శూద్రులు- దాంట్లో ఓకే ఉన్న- కాదు, చెప్పమని చెప్పండి ఆయన. ఓకే కాదు, దాన్ని చెప్పమని వర్ణాలుగా చెప్పండి. అంటే వారి విభజించారండి. జననం- ఓకే వారి కాదు, చెప్పండి జననం చెప్పండి. గురించి ఓకేనండి. నేను అంటే ఏమంటున్నా సార్, దాన్ని వర్ణాలు వివరించారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పండి. పాస్టర్ గారు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే కాళ్ళ నుంచి వేళ్ళ నుంచి రావడం ఏంటి, ఆ, దీనికంటూ ఒక కాళ్ళ వ్యవహారం నుంచి ఉంది. అరే వచ్చిన ఒక- సహోదరుడు ఎందుకు సార్ అవుతాడు? ఒక దైవ స్వరూపాన్ని కానీ- చూపించి ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది మనుధర్మం గురించి కానీ లేకపోతే హిందూ ధర్మం గురించి కానీ బోలెడంత ఉంది. మనకు తెలిసింది ఇంత, సార్ తెలుసుకోవాల్సింది ఆ, చాంతాడంత. చాలా అనంతం అండి అది. ఆ, నేను ఏమంటున్నా, అంటే ఒక గొప్ప వ్యక్తి మీ కళ్ళెదురు కనిపించింది అనుకోండి, ఆ. మీరు ఆయన దగ్గర ఆశీర్వాదం అయినప్పుడు మీరు కాళ్ళు మొక్కుతారా, తల మొక్కుతారండి? పొరపాటున ఏది మొక్కను నేను, కాళ్ళు మొక్కను, తల మొక్కను. ఎందుకు మేము మా మొక్కుతాను? హిందూ ధర్మంలో మేము సాగిల సార్, పడుతున్నాం మా అంటే హిందూ దేవునికే. ధర్మంలో ఒక రాయిని, రప్పని, ఆ. చెట్టుని, పుట్టని, నీటిని, ఆకాశాన్ని ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూస్తామండి. చూడండి, మా తండ్రి, మీరు చూడండి, మా సైన్స్ మీరు టీచర్ చూడండి. మీరు మేము ఏమంటారు? మేము అంత- దేవుణ్ణి అంత గొప్ప- మాత్రమే, సార్, మేము అంత గొప్ప దేవుణ్ణి ధర్మం మాత్రమే, మాది. మేము దేవుణ్ణి మాత్రమే దేవుడిగా చూస్తాం అంత తప్ప గొప్ప ధర్మం అండి మాది. దేవుడు చేసిన సృష్టిని దేవుడిగా చూడము, ఓకే, దేవుణ్ణి మాత్రమే దేవుడిగా చూస్తాం. అందుకే సార్ సార్ ఆగండి. అందుకే ఇది చూడండి, మధ్యలో క్రై- అడ్డొస్తున్నాడు. క్రైస్తవంగా మారిన ఏ వ్యక్తి కూడా దేశభక్తి ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఓ, నేను ఇది స్టేట్మెంట్ ఇస్తున్నా మీకు ఆన్ రికార్డ్. ఒక్కసారి క్రైస్తవంగా మారిన ఏ వ్యక్తికి దేశభక్తి ఉండదండి. ఓకే, నవీన్ అన్న కనీసం- మాస్టర్ పాల్ గారికి ఇప్పుడు దేశభక్తి ఉందని నిరూపిస్తే ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ ఏమో అన్న మరి, ఒక జాన్ ప్రశ్న పాల్ అడుగుతున్నా. గురించి మాకు నవీన్ తెలియదు అన్న కానీ- ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. ఏంటంటే దేశభక్తి అంటే ఏంటో ఒక్కసారి చెప్పమనండి, ఓకే. డెఫినేషన్ చెప్పమనండి. ఓకే అండి, అంటే అది వాటి మీద నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుందాం. డెఫినేషన్ చెప్పమనండి, నేను చెప్తాను. అప్పుడు క్రైస్తవుడి దేశభక్తి ఉందో లేదో చెప్తాను. మీరు బాగా అవునండి. ప్రిపేర్ అయ్యి వచ్చారేమో, వారు ప్రిపేర్ కాలేదేమో. లేదండి, లేదండి. అనుకోలేమా? Yes, చెప్పగలరా? దుర్గా గారు, చెప్పండి. ఇప్పుడు ఇదే కొంతమంది పాస్టర్లు భారత మాతని కూడా వ్యతిరేకిస్తారు, వందే మాత్రం పాడమంటారు. చాలా మంది పాస్టర్లు నాకు ఉంది, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తా దుర్గా గారు. ఏమండి ఇప్పుడు నేను ఈ సూటి రకమైన- ప్రశ్న, నవీన్ గారు సూటి ప్రశ్న. ఇప్పుడు ఇంతమంది ప్రశ్నిస్తుంటే, ఇంతమంది కామెంట్ చేస్తుంటే, మీరు ఇంకా ఇంకా మీ పోరాటం చేద్దామని అని అంటూ కూర్చొని ఉంటున్నారు. వాళ్ళకి అడ్డుకట్ట వేయట్లేదు, ఎక్కడ ఖచ్చితంగా కూర్చోన్నారు? వేస్తామండి. ఫుల్ స్టాప్ చేయట్లేదు. దుర్గా ప్రసాద్ గారు, వాడన్నాడు వీడన్నాడు అని అంటూనే ఉన్నారు కానీ దుర్గా ప్రసాద్ గారు, ఆక్షేపిస్తున్నారు కానీ దుర్గా ప్రసాద్ ఆచరణ గారు. చేయట్లేదు. ఆచరణ జరుగుతుంది సార్, దుర్గా ప్రసాద్ ఆచరణ గారు జరుగుతుంది. ఆచరణ అద్భుతంగా చేస్తున్నారు. అందరికి బొట్లు పెడుతున్నారు, జైలు కొట్టిస్తున్నారు, చర్చలు పగలు కొడుతున్నారు, ప్యాడ్ నీళ్ళు చల్లుతున్నారు, బైబిల్ సార్, చింపుతున్నారు, తగలు పెడుతున్నారు, స్వచ్ఛందంగా చర్చలు పాసులు ఇచ్చేస్తున్నారు కొడుతున్నారు. సార్. అద్భుతంగా ఆచరిస్తున్నారు వీళ్ళు. మరలా మీరు ఇంకా ఊతమివ్వకండి. ఇప్పటి చేస్తున్నటువంటి ఆచరణకే అంటే వీళ్ళని బట్టి వీళ్ళ నాది ధర్మం మీద సర్వమతం అండి. ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. సర్వమతం నాది. ఏది ఉమ్. సర్వమతం అయితే వీళ్ళు చేస్తున్నటువంటి వాటిని చెప్పండి. ఇప్పుడు అదే చర్చ దుర్గా కార్యక్రమం. దుర్గా సార్, అంటే ఫారెన్ కంట్రీస్ లో Yes. చాలా మటుకు చర్చిలు అన్ని కూడా ఉమ్. ఆఫీసులుగా మారిపోతున్నాయండి. ఓకే. క్రిస్టియానిటీని అక్కడ కూడా తగ్గుతుందండి. మంచి మంచి అది ప్రశ్న. ఏం భారతదేశంలో చేద్దామంటారు? కూడా మంచి ప్రశ్న. ఇప్పుడు కాదండి, నిజం తెలుసుకుంటున్నారు ఆహా, అంటే పబ్లిక్. జాన్ పాల్ గారిని ఇప్పుడు అదే మనం పాస్టర్ గారిని అడిగామా లేకపోతే ప్రశ్నించాం కాదు, ప్రశ్నించే స్థాయిలోనే మీరు ఉన్నారు. దాన్ని అడ్డు చెప్పే, అదుపు చేసే ఏ పని చేశారు చెప్పండి. ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్, చర్చ ఖచ్చితంగా పగలు జరుగుతున్నాయి. అంటే తలంత బలగం ఉంది, తలంత దుర్గా బలగం ఉంది, ప్రసాద్ కానీ గారు. తలకపోసే దిక్కు లేకుండా. అవును. మరి హిందువులు ఎంతమంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు, అంటే అందరూ దాన్ని సెక్యులర్ ఖండించాలి కదా. సెక్యులర్ ఖండించకుండా ముసుగులో కేవలం వచ్చి మన యేసు రూమ్లో కూర్చొని అదే సార్ మాట్లాడితే మీరు అన్నట్టు కరెక్ట్ అంటారా? సెక్యులర్ ముసుగులో హిందువులందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు సార్. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు, ఎప్పుడు నిద్ర లేచేది? లేస్తున్నారు సార్. ఆ అన్ని దాడులు మేల్కొల్పు అయిపోయిన తర్వాత మేల్కొల్పు జరుగుతుంది. ఆ, మీరు అన్నట్టుగా దాడులు అంటే సార్, ఎవరు సార్, ఎవరి వినండి మీద సార్. దాడి? దాడి అంటే ఎవరు ఎవరి మీద దాడి? బంగ్లాదేశ్ లో మీరు చూస్తున్నారండి, ఉమ్. హిందువుల మీదనే కానీ మొత్తం సమాజం మీద అక్కడ ఉన్న ముస్లిమ్స్, మతోన్మాద ముస్లిమ్స్, ఒక టెర్రరిస్టులు ఏ రకంగా వాళ్ళు దాడి చేస్తున్నారో ఉమ్. మనం చూస్తున్నాం. అటువంటి అంటే పరిస్థితి ముప్పేట దాడులు హిందూ మీద జరుగుతున్నాయి, అంతే అంతే కానీ కదండి. మీరేం చేయలేకపోతున్నారు కదా. మన భారతదేశంలో కూడా అనేక మూలలో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. వీళ్ళేమో చాప కింద Right. నీరులాగా. ఈ Okay, మాట అంటే చాప కోపం కింద వస్తుంది ఆయనకి. నీరు కాదు, ఈ ఈ వట మాట అంటే వృక్షం కోపం లాగా, వస్తుంది తనకి. కానీ మర్రి వృక్షం లాగా, క్రిస్టియానిటీ ఏమో చాప కింద బహిరంగంగా. నీరులాగా, Right. ముస్లింలేమో దాడుల పేరు మీద హిందువులకు చాలా ఆటంకాలు ఎదురు చేస్తున్నారు. ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కొంటుంది, యువత కూడా చాలా అవేర్నెస్కి వచ్చిండ్రు. Hmm.
వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని రైట్. ఆచరించే తీరుగా హిందువులు ముందుకు పోతున్నారు. ఇక మీ ఆటలు సాగవు. రైట్. మీ మీరేమంటారండి భారతదేశంలో కంక్లూజన్ కూడా వర్డ్స్? చర్చలు మూతపడే రోజులు దగ్గర ఓకే. వస్తున్నాయి. కంక్లూజన్ వర్డ్స్ అండి ఫాస్ట్ గారు. కంక్లూజన్ వర్డ్స్. మా చివరిసారిగా నేను ఏం చెప్తున్నాను Yes. అంటే, Hmm. నవీన్ అన్న ఏదైతే హైందవులు మేలుకుంటున్నారు, నవీన్ అన్న అంటున్నాడు, నవీన్ బ్రదర్ అంటలేదు మీరు. బ్రదర్ అంటే సగం ఇంగ్లీషు, వచ్చేసారండి, సంతోషం. అన్న అంటే అక్కడ తెలుగు మార్పు వస్తుందని అంటున్నారు ఆయన, వచ్చేసింది అంటున్నారు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక క్రిస్టియానిటీగా చూసిన బ్రదర్స్ అని బ్రదర్స్ అంటారు కదా, మీరు అన్న అంటున్నారు ఏమిటో మరి. అవును, అన్నే కదా, నాకంటే పెద్దవాడు ఆయన. బ్రదర్ కదా అనాల్సింది. నాకు ఇక్కడ విభేదం ఆయన నరనరాన భావజాలంతో, జీర్ణించుకున్నారు ఆయనతో కదా. కాదు. ఆయన నాకు అన్నే, నాకంటే పెద్దోడు, ఓకే. అన్నే. ఓకే, మా మధ్య ఏం శత్రుత్వం లేదు. బ్రదర్ సతీష్ అంటాం కదా, అట్లా బ్రదర్ నవీన్. బ్రదర్ అంటే ఇంగ్లీష్ అంతే, ఇంగ్లీష్ అంతే. మరి మేము అన్న. మీ విన్నది చూస్తున్నది ఆ పదాలనే కదా. ఓకే, వదిలిపెట్టండి. రైట్. నవీన్ అన్న ఏమన్నాడు అంటే, హైందవి మేలుకుంటుంది, ఇక మీదట మీ ఆటలు సాగవు అని అన్నాడు. నేను దీన్ని స్వాగతిస్తున్నా. సరే, ఏం చేస్తారో చేయండి. మీరెవరండి స్వాగతించడానికి? ఆగ- ఒక దేశ ఒక ఒక నేను క్రిస్టియానిటీ ఎవరిని అయితే, నేను ఎవరినో అయితే క్రిస్టియానిటీ సంబంధించిన మొత్తానికి రిప్రజెంట్ కాదు కదా, కాదు. అది తప్పండి. కాదు, నేను ఎవరిని అన్నప్పుడు మీ కంక్లూజన్ అందులో స్టేట్మెంట్, ఒకరు మీరు. నేను ఎవరిని అన్నప్పుడు మీ కంక్లూజన్ స్టేట్మెంట్ చెప్పండి అని మీరు ఎలా అడుగుతారు? ఆహా, ఇప్పుడు మా క్రిస్టియానిటీ అన్నారు బానే ఉంది, మరి అవును. మీ క్రిస్టియన్ సంబంధించి మీరు ఒక్కరే నెంబర్ 1 ఇంకెవ్వరు లేరా? అది క్లియర్ గా చెప్పండి. ఇక్కడ స్టూడియో పిలిచింది ఎవరిని? నా ఒక్కనే కదా, ఆ. మరి నేనే కదా మాట్లాడాలి. ఆ. క్రైస్తవ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నానంటే, ఉడత ఊపుళ్ళకి కుందేలు భయపడతాయి కానీ సింహం భయపడదు. ఓకే, నవీన్ గారి ఇంటి పేరు ఉడత కూడా ఊపుళ్ళకి ఉడత. కుందేలు భయపడతాయి కానీ సింహం భయపడదు. రైట్. సరే, ఆ ఉడత క్రైస్తవ్యం అనేది నీరో చక్రవర్తి లాంటి క్రూరుని నియంత్రణ చూసింది, ఒక పిడియలు కావాలి. డొమిషన్ లాంటి క్రూరుణ్ణి చూసింది, డయక్లోషన్ లాంటి క్రూరుణ్ణి చూసింది, హేరోద్ లాంటి క్రూరుణ్ణి చూసింది. ఏమి సార్, ఒరిగింది లేదు, జరిగింది లేదు. ఉడత కూడా ధర్మం కాబట్టి వైపే ఉంటుంది సార్. అలాంటి పెద్ద చూద్దాం. పెద్ద వాళ్ళే వెళ్ళిపోయారు, వాళ్ళే ఏం చేయలేపారు క్రైస్తవాన్ని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి క్రైస్తవాన్ని ఏదో చేస్తారంటే, చరిత్ర తెలిసిన నాకు నవ్వు వస్తూ ఉంది. కాబట్టి మీరు మేలుకోండి, జాగృతంగా అండి. క్రైస్తవాన్ని ఏం చేస్తారో చూద్దాం, క్రైస్తవాన్ని ఎలా ఆపుతారో చూద్దాం. క్రైస్తవం చాప కింద నీరు కాదు, వటవృక్షం. వటవృక్షాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఓడలు ఊంతది, ఇంకా విస్తరిస్తుంది. ఎందుకంటే క్రైస్తవం వెనకాల ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తారు, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తారు, మరణాన్ని గెలిచిన, సమాధిని గెలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తారు, సార్, నా సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తారు. క్రైస్తవం వెనకాల ఉన్నాడు. రైట్. క్రైస్తవాన్ని దుర్గా సార్. ఆపడం ఎవరి తరము దుర్గా సార్. కాదు. ఇంత రైట్. గొప్ప ఓకే. ఇంత గొప్ప కంక్లూజన్ ఇస్తాను సార్ కంక్లూజన్. నేను. ఎస్ ప్లీజ్. ఇంత గొప్ప మాటలు చెప్పే జాన్ పాల్ గారికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. మీరు సమాజంలో ఇతర వ్యక్తులతోని కలిసి నడవనప్పుడు మీరు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా అది వేస్ట్ అండి. అంటే పాస్టర్ గారు నడవట్లేదా లేకపోతే? ఈ క్రిస్టియన్ సమాజం నడుస్తలేదండి. ఎందుకంటే ఒక క్రిస్టియన్‌గా మారిన ఒక మహిళ బొట్టు తీసేసి, గాజులు తీసేసి, మొత్తం అన్ని రకాలుగా తీసేసి, ఇంటి పక్కన ఒక వ్రతమైన గాని అయ్యో ఉండండి, ఇప్పుడు అన్వేష్ గారు, శివాజీ గారు వారి మీద కామెంట్ చేస్తే కదా లేనిపోంది వైరల్ అవుతున్నారు. మళ్ళీ మీరు మహిళల మీదకి అవునండి. వచ్చారు. అవును. నేను చెప్తున్నాను గదా! ఒక మంచి కట్టుబొట్టు వ్యవహారం మొత్తం తీసేసి, పక్క ఇంట్లో ఒక వ్రతమైన వాళ్ళ ఇంట్లో ఒక ఏదైనా ఎందుకు వస్తారు ఆ పూజకు వ్రత- కూడా పోకుండా ఎందుకు ఆ అంటే వ్రతాలకి నోములు చుట్టుపక్కల క్రైస్తవులు ఉన్న వెళ్తారు? వాళ్ళతోని సౌభ్రాతృత్వం మెయింటైన్ చేయనప్పుడు నువ్వు ఎంత నవీన్ గొప్ప అన్న, మాటలు చెప్పినా వేస్ట్ నవీన్ చేస్తున్నాను అన్న, సార్. రైట్. నవీన్ అన్న, అదే నేను రైట్. అది చెప్పేది. రైట్ మీరు అండి. వ్రతం పెట్టుకుంటే క్రైస్తవులు ఎందుకు వస్తారన్నా? క్రైస్తవులుగా పిలిచలేమండి. ఆ. ఇప్పుడు నన్ను అన్నాను ఎందుకన్నారండి మీరు? ఏది నన్ను అన్నాను ఎందుకన్నారు? రైట్. నా తోటి సహోదరుడు కాబట్టి అట్లనే అన్నాను. రండి సార్ మీరు. అంతేగాని మీ అట్లనే రండి. అంతేగాని మీ మత సంబంధమైన వాటిలో నేను పాలు భాగస్తున్న కాను. నేనేమంటాను సార్, రండి సార్. మీరు మీ దేవుణ్ణి నమ్ముకొని తినండి, మీ వద్దనను ఇంటికి భోజనానికి పిలవండి, వస్తా. మొదలవ్వాలి. సార్. నేను మీ తిరుపతి ఇంటికి- లడ్డు ఇస్తాను సార్. పాస్టర్కి మీరు పొరపాటును కూడా ప్రేయర్ తగలము, చేసి తినను. తినండి. మీ ఇంట్లో అంటే భోజనం నా తిరుపతి లడ్డు తింటే జాంపల్ మీ గారు లోపల అభ్యుదయవాదిని చూస్తున్నాండి లేదు సార్. ఆయనలో. సార్ నేనేమంటున్నా, మా తిరుపతి లడ్డు తింటే మీ లోపల క్రిస్టియానిటీ వీక్ అవుతుందా, భయమా? కాదు, వినండి. అందుకే సార్ వినండి. తినట్లేదు, భయపడుతున్నారు. మీరు పిలిచి పవర్ఫుల్ గాడ్ ప్రసాదం తినడానికి కూడా భయపడుతున్నారు. అంటే అన్న, అలా అంత వీక్ మైండెడ్ అలా ఒక మాట చెప్తానండి. నవీన్ Conclude అన్న చేద్దాం, please. ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి పిలవండి, లక్షణంగా వచ్చి భోజనం చేస్తాను. కానీ ప్రసాదం అనేది మత సంబంధమైంది, రెండు విరుద్ధమైన భావజాలకు సంబంధించి. సార్ భారతదేశంలో ఆగండి, ఆయన ఆగండి, భావం చెప్తున్నారు. చెప్పారు కదా, ఆగండి. మీరు ప్రసాదం ఎందుకు అర్పిస్తారు అంటే, ఆయన తిన్నాడు, దేవుడు తిన్నాడు అనేటట్టుగా మీరు అనుకుంటారు. ఆ విగ్రహంలో దేవుడు ఉండడు, అది పదార్థం మాత్రమే, వస్తువు మాత్రమే. దేవుడు సృష్టికర్త, మీరు మళ్ళీ సృష్టిలో మొదలు ఉండడు పెడతారండి debate. అనే దాన్ని Starting మా కి- భావజాలం. కాబట్టి Okay, right. ఈ Sir. భావజాలం కలిగి నేను Okay. మీ భావజాలాన్ని Right. దుర్గా ఏకీభవించాను. సార్, Right, మా right, ఇంట్లో కాబట్టి నేను మా ప్రసాదం ఇంట్లో తినను. Okay. మా ఇంట్లో పెళ్లి భోజనానికి రాను, మీ ఇంట్లో ఏదైనా సావైతే వచ్చి తింటా అన్నట్టుంది సార్ ఇది.
నేను రైట్ చెప్పానా? అంతే సార్, పెళ్లి అట్లనే ఉంది భోజనం ఇది. చావని నేను చెప్పలేదు. అదే మీరు సార్ ఇప్పుడు అనేది. ఊహించుకున్నారు. రైట్ అండి. పూజ అంటే అనేది ఇది ప్రసాదం ఏమైతే తిన్నాం, ఏమవుతుంది మీరు? అంటే భోంచేస్తా. ప్రసాదం అంటే తిన్నాం, భోంచేస్తా. డిబేటబుల్ ఐటమ్స్ అనేవి డిబేటబుల్ గానే కొనసాగుతుంటాయి. రైట్, మరి మనం దానికి ముగింపు చేసే ఓకే. పని చేద్దామండి. ఓకే, మరి పాస్టర్ జాన్పాల్ గారు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ ధన్యవాదాలు అండ్ దుర్గా ఫర్ ప్రసాద్ యువర్ గారు. అడ్వైస్ టు ది వ్యూయర్స్ ఆఫ్ ఆంధ్రప్రభ అండ్ బీజేపీ లీడర్ ఉడత నవీన్ కుమార్ గారు, మరి మీకు కూడా నమస్తే, నమస్తే. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ మతమైనా ఏ కులమైనా అందరికీ సౌభ్రాతృత్వాన్ని పంచాలన్నది కాన్సెప్ట్ చెప్తోంది. అదేవిధంగా మతాలు ఎన్నున్నా, కులాలు ఎన్నున్నా, మనం ఉన్నది ఇండియాలో. సో మరి భారతదేశానికి ఔన్నత్యానికి మరి దానికి సంబంధించి ఒక మరక మచ్చ ఏర్పడ్డప్పుడు మరక మంచిదే కదా, కామెంట్స్ మంచివే కదా, ఈ కామెంట్లని పట్టించుకోకుండా సో మనం కూడా చైతన్యవంతంగా ముందుకు వెళ్ళాలి. సో ఒక క్రమంలో అందరం ఇండియన్సే అన్న గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందంటూ కూడా మనం గుర్తు చేసుకుందాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.